ఏదో ఫ్రాడ్ చేశారంటున్నారు. సో అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. సో మేడం ఏంటి స్టోరీ ఏంటి అసలు? క్రాంతి కుమార్ అతని పేరు. 1-1 ఛానల్. అతను గేట్ దగ్గర ఇంటర్వ్యూలు తీస్తూ ఉంటాడు. ఆమె నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా, నేను రేషన్ కార్డులు ఇప్పిస్తా, అవన్నీ మాయ మాటలు చెప్పేసి నాకు అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ రేవంత్ రెడ్డి చెన్నారెడ్డి సంతకం తీసుకొని వచ్చాను, నీ సమస్య పరిష్కారం చేస్తానని నా దగ్గర 7 lakhs తీసుకొని ఆ తర్వాత కంప్లైంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను పంజాగుట్ట PS లో. అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కానీ నాకు అమౌంట్ ఎలా తిరిగి వస్తుంది అనేది, నాకు నా సమస్య ఏంటి అనేది నాకు బాధగా ఉండి నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు అసలు ఎట్లా నమ్మారమ్మా? అంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఒక గేట్ దగ్గర షర్మిల ఉన్నదన్నమాట. షర్మిల తరపున నుంచి నేను ఇచ్చాను. షర్మిల అంటే మనకు పక్కకే ఉంటది కదా, అక్కడ ఇద్దరు ఉన్నారు, లేడీస్ ఇద్దరు ఉన్నారు అనమాట. అట్లా షర్మిల తరపు నుంచి నేను ఇచ్చాను. షర్మిల తన వచ్చేసి ప్రజావాణిలో నేను కూడా ఫామ్ ఫిల్అప్ చేసి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటానని చెప్పేది షర్మిల కూడా. వీళ్ళిద్దరు నాకు పరిచయం అయ్యేసి ఇట్లా నా దగ్గర అమౌంట్ తీసుకొని అతను దాచుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అతని మళ్ళీ కంప్లైంట్ వెరిఫికేషన్ చేశారు. తను పట్టకొచ్చారు, ఒప్పుకున్నాడు. అమౌంట్ అయితే తీసుకుని వాస్తవం చెప్పాడు, ఒప్పుకున్నాడు. మళ్ళీ ఆ మధ్యలో 50 rupees బాండ్ పేపర్ మీద డాక్యుమెంట్ మీద రాసి ఇచ్చారు పెద్దల సమక్షంలో. ఆ తర్వాత PS లో పట్టకొచ్చేసి అరెస్ట్ చేసి పంపించారు. నాకు ఏంటి చెప్పట్లేదు అక్కడ PS లో. మీ అమౌంట్ పోలీసులు ఏమంటున్నారు, ఏం చెప్పట్లేదు, అరెస్ట్ చేసాం ఏదన్నా కోర్టులో చూసుకోండి అంటున్నారు. అంతేను. ఎన్ని రోజులు అవుతుందండి ఇదంతా జరిగి? అసలు ఎన్ని రోజులు అవుతుంది? 3 months అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. అతను అరెస్ట్ చేసి 4 days అవుతుంది. ఎన్ని లక్షలండి? 7 lakhs. 7 lakhs ఇచ్చారా? అంటే అప్పుడప్పుడు వచ్చాను, 2-3 ఐటమ్స్ 2-3 times వచ్చాను. ఫోన్ పే లో తెచ్చాను. ఫామ్ ఫిల్అప్ చేసి చెన్నారెడ్డికి నేను పైసలు ఇవ్వాలి సంతకం పెట్టినందుకు అని చెప్పేసి తీసుకున్నాను దగ్గర. మీరు ఏ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? పంజాగుట్ట PS లో ఇచ్చాము. ఇచ్చారు మాకు. వెళ్ళాను, తను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కానీ అమౌంట్ గురించి నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అక్కడ రెస్పాన్స్ ఏం చెప్పట్లేదు. అక్కడ ఏం మాట్లాడి పట్టకొచ్చారు, మన జైలు పంపించాం, ఏదైనా మీరు కోర్టులో చూసుకోండి, ఇక్కడ ఏం మేము చేసేకి లేదు అంటున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడ నవీన్ యాదవ్ కూడా వెళ్ళాను, నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్ళాను. నేను పెద్దోళ్ళ కార్పొరేట్ విజయక దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్నాను. నీకు న్యాయం చేస్తా అంటారు, ఎంతవరకు చేస్తారో లేదో నాకు అస్సలు నమ్మకం లేదు. నేను మళ్ళీ ప్రజావాణి కాడికి, అసలు ప్రజావాణి వేస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో అయితే. ప్రజావాణిలో అయితే ఫామ్ ఫిల్అప్ చేస్తారు, మూలకు పడేస్తారు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు జరిగినంత వరకు నేను చెప్తున్నాను, వేస్ట్ నా దృష్టిలో పెట్టమట్టుకది. నా అమౌంట్ నాకు ఇప్పించండి. మా పాప ఇక్కడ, నేను ఎర్రగడ్డలో ఉంటాను. నేను అతను ఎవరు ఏంటి ఎక్కడనేది నాకు ఇంతవరకు ఏం తెలవట్లేదు. అడ్రస్ తెలుసు కానీ SI గారు ఇంతవరకు మాకేం అడ్రస్ చెప్పట్లేదు మాకేమి. ఓకే, మీరు ఇట్లా మనీ ఇచ్చేటప్పుడు కానీ మీతో పాటు ఎవరైనా ఉన్నారా, మీకు తెలిసిన మీ బంధువులు కానీ అట్లా మీరు ఒక్కళ్ళు వెళ్ళి ఇచ్చారా? వేరే వాళ్ళు ఒక ముస్లిం లేడీ ఉంది, లేడీ సమక్షంలో ఇచ్చాము. మొత్తానికి ఇప్పుడు మీకు పోలీసులు ఏం చెప్పారు? నాకు ఏం చెప్పలేదు, ఏమన్నా కోర్టులో చూసుకోండి అంటున్నారు. మీకైతే అసలు ఎలాంటి న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు అంట. 3 months అవుతున్నా పోలీసులు